అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రాజ్యాంగం ఓ రక్షణ కవచం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. బంగ్లాదేశ్లో నేడు ఎన్నికలు. బంగ్లాదేశ్లోని 300 నియోజకవర్గాల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. గాల్లో గజగజ. అమెరికాలో బోయింగ్ విమానం దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా దాని కిటికీ భాగం ఊడి పడిపోయింది. విజయవంతం గారు సర్జరీ. ప్రపంచంలోని తొలిసారిగా మెలకువ ఉండగానే ఓ 5 ఏళ్ల చిన్నారికి ఎయిమ్స్ వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేపట్టారు. ప్రజాన్యాయం కోసమే యాత్ర. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు భారత జూడో న్యాయం యాత్రను మొదలుపెట్టామని కాంగ్రెస్ చీఫ్ ఖార్గే ప్రకటించారు. 3 క్లస్టర్లుగా తెలంగాణ. అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా విభజన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఓఆర్ఆర్ లోపట ఒకటి, త్రిబుల్-ఆర్ వరకు మరొకటి, ఆ పైన ఇంకో క్లస్టర్. 2050 నాటికి రాష్ట్రం అంతటా పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా మహాప్రణాళిక. పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వక సంబంధాలు, ప్రతి పైసా పెట్టుబడికి రక్ష. సచివాలయంలో సీఎంతో సమావేశమైన సిఐఐ ప్రతినిధులు. అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్ష. కొత్త పారిశ్రామిక విధానానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని వ్యాఖ్య. నిరుద్యోగుల కోసం సిల్క్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని వెల్లడి. తెలంగాణ పీఈసీ ఏర్పాటు. చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సాయి 24 మంది సభ్యులు. జాబితాలో మంత్రులు ఉత్తమ్, దామోదర్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి సీతక్క. నియమించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు, అందులో 1 కోటి వరకు అభయస్థానికి, మిగిలినవి ఇతర సమస్యలపై. అన్నింటికీ రేషన్ కార్డు లింక్ అనడంతో ఆ కార్డులకు విపరీతమైన డిమాండ్. గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన వచ్చిన దరఖాస్తుల కంప్యూటీకరణకు శ్రీకారం. లాగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య-L1 భూమి నుండి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి ఒమానౌక ప్రవేశం. ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరం సూర్యుడిని అధ్యయనం చేసేందుకు వీలు. అంతరిక్ష ప్రయోగంలో మరో మైలురాయిని అధిగమించిన ఇస్రో. శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు. కాంగ్రెస్లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర. అధికారం ఇక కలే అని గ్రహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దింపుడు కళ్ళెం ఆశలతో రకరకాల కుట్రలు, సంక్షేమ పాలనను నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దునే ప్రయాణాలొద్దు, తెల్లవారుజామున పొంచి ఉన్న పొగమంచు ముప్పు. ఆ సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదంటున్నారు రోడ్డు భద్రతా నిపుణులు. ప్రయాణం తప్పనిసరి అయితే జాగ్రత్తలు పాటించాలని సూచన. పొగమంచు కారణంగా జరిగిన కొన్ని రోడ్డు ప్రమాదాలు. ఫార్ములా ఈ రేసింగ్ రద్దు. ఫార్ములా ఈ ఆపరేషన్ ప్రకటన. తెలంగాణ ప్రభుత్వ విముఖత నేపథ్యంలో నిర్ణయం. ఎంఏయుడి ఈ భాగానికి నోటీసులు ఇవ్వనున్నట్లు ఎఫ్ఈఓ వెల్లడి. వేములవాడ రాజన్న కోడేలు పక్కదారి. ఆధైర్యపడొద్దు, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మున్ముందు మంచి రోజులు వస్తాయి. ఏడాదిలోనే కాంగ్రెస్ తిరుగుబాటు తప్పదు. త్వరలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు. సమాప్తం.